అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 62వ భాగం. పార్టీలో మొదటిసారిగా ఏకే నిరుపమాని కలిశాడు. ఆమె తనకి దగ్గరలో ఉంటే వేదానే తన కోసం వస్తున్నట్టు అనిపించింది ఏకేకి. అప్పుడే రిషిత్తో కూడా పరిచయమైంది. రిషిత్ కూడా ఏకే ఎలాంటివాడో జాన్కి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నాడు. ఏకే తన హోటల్ రూమ్కి తిరిగి రావటంతోనే రైజాని పిలిచాడు. వెనకాలే దేవేంద్ర కూడా వచ్చాడు. రైజా, మరో 4 రోజుల పాటు మనం ఇక్కడే ఉంటున్నాం. దేవా, దానికి తగ్గ ఏర్పాట్లు నువ్వు చూడు. ఎందుకు అని అడిగే ధైర్యం రైజాకి లేదు. సరే అంటూ తల ఊపింది. దేనికి ఏకే? ఏం జరిగింది? అడిగాడు దేవేంద్ర. నేను చెప్పాలనుకున్నది చెప్తాను. తిరిగి ప్రశ్నిస్తే నాకిష్టం ఉండదు అని ఏకే అనగానే, వీడెప్పటికీ మారడు అని తనలో తనే అనుకున్నాడు దేవేంద్ర. ఈ 4 రోజుల్లో నాకు ఏదైనా జరుగుతుంది అనిపిస్తే బాబుని తీసుకుని మీ ఇద్దరు ఇండియా వెళ్ళిపోండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఏకే. అదేంటి ఏకే, ఎందుకలా అంటున్నావు? మళ్ళీ అడిగాడు దేవేంద్ర. నాకు ఎవ్వరికీ సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు అంటూ ఏకే ఆ ఇద్దరిని వెళ్ళిపోమ్మన్నట్టు చూశాడు. దేవేంద్ర వైపు విచిత్రంగా చూస్తూ అక్కడ ఆడుకుంటున్న వేదాంతినెత్తుకుని రైజా తన గది వైపు నడిచింది. అలా మరో 2 రోజులు గడిచింది. ఈ 2 రోజుల్లో రిషిత్ ఏకే ప్రాజెక్టు గురించి, ఇండియాకి సంబంధించిన వ్యాపారం గురించి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. బీచ్ దగ్గర ఇసుకలో కూర్చుని దూరంగా సముద్రం పైన కనిపిస్తున్న ఆ ఎర్రని సూర్యుణ్ణి చూస్తూ ఉంది. జరా అప్పుడే నవ్వుతూ వచ్చింది. మరో 2 రోజులుండి మన దేశానికి వెళ్ళిపోతాము. ఈ వెకేషన్ చాలా బాగా నడిచింది కదా, సంతోషంగా అంది జరా. నిరుపమ జరాని చూస్తూ, ఎందుకు ఎందుకు నీకంత సంతోషంగా ఉంది అని ప్రశ్నించింది. ఎందుకు అంటే, ఈ దేశం మనది కాదు, జస్ట్ ఎంజాయ్ చేయటానికి వచ్చాము. మన ప్లేస్కి మనం వెళ్తే సంతోషమేగా, నిరుపమ పక్కన కూర్చుంటూ చెప్పింది జరా. నాకదంతా తెలీదు. నాకే దేశమైనా ఒకటే. ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను. మరికొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను. నిరుపమ అనగానే జరా కాసేపు ఆలోచించి, మరి ఈ విషయం మా అమ్మకి చెప్పావా అని అడిగింది. లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు చెప్తావనే కదా ఈ విషయం నీకు చెప్పింది. జరా వైపు చూస్తూ అంది నిరుపమ. అదో పెద్ద బంగ్లా. ఆ బంగ్లా ముందు కారు ఆగ్గానే వాచ్మెన్ ముందుకు వచ్చి ఆ కారులో ఉన్న వాళ్ళతో మాట్లాడి రిషిత్కి కాల్ చేశాడు. మరో 2 నిమిషాల్లో వాచ్మెన్ వచ్చి కారు వెనకాల డోర్ ఓపెన్ చేయగానే ఏకే బయటికి వచ్చాడు. రైజా దేవేంద్ర కూడా కారు దిగి అతని వెనకాలే ఆ ఇంట్లోకి వెళ్లారు. సోఫాలో కూర్చున్న మా అమ్మ ఏకేని చూస్తూ వచ్చేది ఎవరు అన్నట్టు రిషిత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అక్కడే ఉన్న కేతన్ ఏదో చెప్పాలనుకున్నాడు. అప్పుడు ఏకే ఎదురుగా వచ్చి నిల్చుని, నమస్తే మామగారు, నా పేరు ఆనంద్ కుమార్ అంటూ తను పరిచయం చేసుకున్నాడు ఏకే. ఆనందా? అంతా అయోమయంగా అనిపించటంతో మా అమ్మ రిషిత్ వైపు అర్థం కానట్టు చూసింది. ఏంటి బ్రో, నా గురించి ఇంట్రో ఇస్తావా, నన్నే ఇచ్చుకోమంటావా? కనుబొమ్మలెగరేస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు ఏకే. రిషిత్ తలగొక్కుంటూ పళ్ళు కనిపించేలా నవ్వి, సారీ బ్రో, మా అమ్మ నా కొత్త ప్రాజెక్ట్ పార్ట్నర్. ఓ 4 రోజులు మనతో పాటే ఇక్కడే ఉండబోతున్నారు అంటూ పరిచయం చేశాడు రిషిత్. పార్ట్నరా? ఆశ్చర్యంగా అంది మా అమ్మ. దానికి కూడా కారణముంది. రిషిత్ గతంలో ఎప్పుడూ నా బిజినెస్కి పార్ట్నర్ అంటూ ఎప్పుడూ ఎవ్వరినీ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఏకేని అకస్మాత్తుగా తీసుకొచ్చి పార్ట్నర్ అంటున్నాడు. ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నావు మా అమ్మ? ఆనంద్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. మనం తిరిగి వెళ్ళిన తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా, దాన్ని పూర్తిగా పరిశీలించడానికి వచ్చారు. సమయం నెల పడుతుంది. ఆనంద్తో కలిసి ఈ ప్రాజెక్ట్ చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు రిషిత్. మా అమ్మ ఏకేని తల నుండి పాదం వరకు పరిశీలిస్తూ అతని వెనకాలే ఉన్న రైజాని దేవేంద్రాని చూసింది. రైజా చేతిలో ఉన్న వేదాంత్ ఆ అమ్మని చూసి బోసి నవ్వులు నవ్వగానే ఆమె కూడా నవ్వేస్తూ వేదాంత్ని దగ్గరికి పిలిచింది. చాలా ముద్దుగా ఉన్నాడు. ఎవరి బాబు? అడిగింది మా అమ్మ. రైజాకి ఏం చెప్పాలో అర్థం కాక ఏకే వైపు చూస్తూ ఉండగా, నా కొడుకే మా అమ్మ అని ఏకే అనటంతో రైజా దేవేంద్ర ఆశ్చర్యంగా చూశారు. వేదాంత్ని పిలిచిన రాకపోవటంతో
మా అమ్మ సోఫాలో నుండి లేచి వేదాంతని ఎత్తుకోవటానికి రైసా దగ్గరకొచ్చింది. ఏం పేరు, నా దగ్గరకొస్తావా అంటూ చేతులు చాపింది మా అమ్మ. వేదాంత్ ఆమె దగ్గరికి వెళ్ళలేదు. వెనక్కి తిరిగిపోయి తలని రైజా భుజం మీద వాల్చేస్తూ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. అది చూసిన వెంటనే మా అమ్మ మొహం వడలిపోయిన పువ్వులా అయిపోయింది. దేవేంద్ర ఓ అడుగు ముందుకు వేసి, అది కొత్త కదా, కొంచెం పరిచయం అయ్యాడంటే వచ్చేస్తాడు. కొత్త వాళ్ళ దగ్గర భయపడుతున్నాడు అంతే. దేవేంద్ర సర్ది చెప్పటంతో అవును అన్నట్టు తల ఊపింది మా అమ్మ. వీరికి మన గార్డెన్ హౌస్లో ఉన్న రూమ్ చూపెట్టు. అయినా అది సరిపోతుందా, మా అమ్మ రిషిత్ వైపు చూస్తూ అంది. కేతన్ ముందుకొచ్చి ఎస్, అది సరిపోతుంది మా అమ్మ అని అంటూ ఉండగానే థ్యాంక్స్ మా అమ్మ అని అతని మాట పూర్తవకముందే మధ్యలోనే చెప్పాడు ఏకే. కేతన్ ఏకే వైపు అనుమానంగా చూశాడు. కానీ ఏకే అదేమీ పట్టించుకోలేదు. ఏకేకి అతనికి అర్థమయ్యేలా మాట్లాడేంత తీరికలేదు. అది అతని స్వభావం కాదు. ఏకే మరో మాట మాట్లాడకుండా గార్డెన్ హౌస్లోకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి రిషిత్ వైపు చూసి, వాట్ బ్రో, నీకు చాలా గట్స్ ఉన్నాయి. నేను ఎందుకు వచ్చానో మా అమ్మకి ఖచ్చితంగా చెప్పాల్సింది. కనీసం నీ పెళ్ళాకుండా ఏదైనా సలహా ఇచ్చేవారేమో అన్నాడు ఏకే. రిషిత్ అడుగు ముందుకు వేసి, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు తెలుసు. ఇది ఓ ప్రాజెక్ట్ అనుకో. నా పెళ్ళి ఆపుతానన్నావు, నిరుపమాని నీతో తీసుకెళ్తానన్నావు. ముందు ఆమె మనసులో నువ్వు గుర్తు కూడా లేవు అని పొగరుగా నవ్వుతూ అన్నాడు రిషిత్. చుట్టూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టు వినిపించింది. కానీ ఏం మాట్లాడుకుంటున్నారో వినపడేంత దగ్గరలో లేరు. రైజాకి అదేంటో తెలుసుకోవాలనుకుంది. కేతన్ వాళ్ళ లగేజ్ని తీసుకెళ్లటానికి ఓ సర్వెంట్ని పంపించాడు. బంగ్లాకి దగ్గరలో ఉన్న గార్డెన్ హౌస్లోకి ఏకే వెళ్లటంతో ఒక్క పరుగులో రైజా కూడా వెళ్ళింది. భుజం మీద పడుకున్న వేదాంతని మంచం మీద పడుకోబెట్టి దేవేంద్ర దగ్గరకొచ్చి ఏదో మాట్లాడబోతుంటే, ఆగు, నువ్వేం అడగబోతున్నావో నాకు అర్థమైంది. కానీ నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, తెలుసుకోవాలి అని చేయి అడ్డు పెడుతూ అన్నాడు దేవేంద్ర. రైజా చిన్నగా నవ్వి, నాకు తెలుసు, ఇదంతా అర్థం చేసుకునేంత తెలివి నీకు లేదు. అందుకే నేనేమీ అడగాలనుకోవట్లేదు. నేనేం చెప్పబోతున్నానంటే, మన వేదాంతిని కాసేపు జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే వస్తాను. నవ్వుతూ అంది రైజా. నా తెలివితేటల్ని టెస్ట్ చేస్తున్నావా? చూస్తూ ఉండు. నీకే కాదు, నీ బాస్కి కూడా ఎంత బాగా అవసరమవుతాయో తెలుస్తుంది. మీ ఇద్దరూ నా మీద ఆధారపడాల్సిన వాళ్ళే కాలర్ ఎగరేస్తూ అన్నాడు దేవేంద్ర. ఆ కాలర్ని పట్టుకుని దేవేంద్రని దగ్గరికి లాగి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇవన్నీ అర్థం కావాలంటే ఒక్క బుర్రా తెలివితేటలు ఉంటే సరిపోదు, కొంచెం మనసు కూడా ఉండాలి. హార్ట్తో ఆలోచించు అంటూ అతని కింది పెదవిని వేలితో తాకుతూ అంది రైజా. ఆమె దగ్గరితనానికి దేవేంద్రకి ఎలాంటి ఆలోచనలు రాలేదు. ఎప్పట్లా ఆమె స్వయంగా అతని బుగ్గ మీద ఇస్తున్న ముద్దుని గమ్మత్తుగా ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. అతని నుండి దూరంగా జరుగుతూ, మనసుకి ఏదో తీయని అనుభూతి అనిపించిందా? ఏ నిమిషం ఏం చెయ్యాలో, ఎవరిని దగ్గరికి తీసుకోవాలో ఆ మనసుకి తెలుస్తుంది అంటూ అతని చెదిరిపోయిన జుట్టుని సరిచేసి బయటకొచ్చింది రైజా. ఏంటిది, ఈ రౌడీ పిల్ల నవ్వుకు కూడా ఇంత మత్తు ఉంటుందా? బాడీ హీట్ ఎక్కింది. అతనిలో ఏవో కొత్త భావాలు వస్తూ ఉండగానే రైజా కనిపించకుండా వెళ్ళిపోయింది. హుసూరుమంటూ తలను వేలాడేసి నిద్రపోతున్న వేదాంత పక్కకెళ్ళి కూర్చున్నాడు దేవేంద్ర. రిషిత్ తన గదిలోని కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. నిరుపమాని చూసి ఏకే పదే పదే తన భార్య సొంతం చేసుకుంటాను అంటున్నాడు. అనవసరంగా అతనితో కలిసి రెచ్చిపోయి ఈ పందానికి ఒప్పుకున్నానా? అలాంటిదేమీ లేదులే. నిరుపమ నా వైపు ఉన్నంతకాలం ఏదీ సాగదు. ముందు ఈ విషయం మా అమ్మకి తెలియకుండా ఉండాలి. ఏకేతో పందానికి పోయి పందెం వేశాను. నిరుపమ మనసులో అతనున్నట్టు నిరూపిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఈ విషయం మా అమ్మకి తెలిసిందంటే ఈ బంగ్లా నుండి గెంటేస్తుంది. ఈ ఏకే ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవాలి. అతని ఆలోచనలేంటో అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉండగానే మా అమ్మ లోపలికొచ్చింది. తడబడుతూ కంగారుగా ఆమె వైపు చూసి, ఏంటి మా అమ్మ, రెస్ట్ తీసుకోమన్నానుగా, ఎందుకిటొచ్చావు అంటూ ఆమెకి దగ్గరగా వెళ్ళి గదిలోకి తీసుకొచ్చాడు రిషిత్. రిషి, నిజం చెప్పు, నీకు నీరుకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అనుమానంగా అడిగింది మా అమ్మ.
ఆ, అదేం లేదే, ఎందుకలా అడుగుతున్నావు? నిన్ను చూస్తే నువ్వు అటూ ఇటూ కంగారు పడుతూ తిరుగుతున్నావు. నీరు వచ్చిన దగ్గర నుండి నీరసంగానే ఉంది. గదిని దాటి బయటికి రావట్లేదు. పైగా నువ్వేమో బిజినెస్ పార్ట్నర్ అంటూ ఎవరినో తీసుకొచ్చావు. ఏంటిదంతా? నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? అడిగింది మా అమ్మ. నీ దగ్గర దాచడానికి ఏముంటుంది మా అమ్మ? మేమిద్దరం ఏమన్నా చిన్నపిల్లలమా క్యాండీ కోసం కొట్టుకోవడానికి? నీరు ఐలాండ్ మొత్తం తిరిగింది. అలిసిపోయింది. ఆ అలసట వల్లే మొహం నీరసంగా కనపడుతుంది. అంతకు మించి ఏమీ లేదు. కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. నేను నేను రేపు చేయబోయే ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నాను అని రిషిత చెప్పగానే మా అమ్మ నమ్మినట్టు తల ఊపింది. గుండెల మీద భారం దిగిపోయినట్టు ఊపిరి తీసుకుంటూ ఉండగానే మా అమ్మ మరో ప్రశ్న వేసింది. అది సరే, ఇందాక ఆనంద్ వచ్చాడు కదా, అతను నీకెన్ని సంవత్సరాలుగా పరిచయం? ఎన్ని సంవత్సరాలుగా? ఎప్పుడూ తీసుకురాలేదు. ఆ, అది నేను తీసుకొద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. అతనెంత బిజీనో నీకు తెలుసా? ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడ వరకు వచ్చాడంటే అది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఆలోచించు అని రిషిత్ అనటంతో, నువ్వు విషయం గుర్తుంచుకో, మన ప్యాలెస్కి యువరాణి లాంటిది నిరుపమ. ఆమెకేదైనా జరిగిందంటే ఆమె తండ్రి మొదట నిన్ను చంపేస్తాడు అంటూ జాగ్రత్తలు చెప్పింది మా అమ్మ. ఏకే ఆ రోజు సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉన్న వేళ నిరుపమ గది బాల్కనీ ద్వారా ఆమె గదిలోకొచ్చాడు ఏకే. తమ దేశం నుండి గ్రీన్లాండ్కి ప్రయాణం, అక్కడ జరిగిన పార్టీల వల్ల బాగా అలసిపోయిన నిరుపమ మంచం మీద పడుకునుంది. నిజానికి అక్కడికి అతనొచ్చిన ఉద్దేశం వేరు. కానీ ఆమె మంచం మీద పడుకున్న భంగిమని చూసి కదలకుండా అలానే నిలబడి చూస్తుండిపోయాడు ఏకే. శబ్దం చేయకుండా అడుగులు అడుగు వేస్తూ ఆమెకి దగ్గరగా వచ్చాడు. దిండుని గట్టిగా కౌగిలించుకుని నిద్రపోతుందామె. వెంటనే ఏకే మనసులో వేద జ్ఞాపకం ఓ మెరుపులా మెరిసింది. వేద దిండుని గట్టిగా పట్టుకుని పడుకుంటే, ఇదే నాకిచ్చే అంటూ ఏకే వెళ్ళి ఆ దిండుని బయటికి లాగేశాడు. నాకు బాగా నిద్రొస్తుంది బాస్, అలా పట్టుకోకపోతే నేను నిద్రపోలేను. నిద్రమత్తుతో కళ్ళని వాల్చేస్తూ అంది వేద. అలా అయితే ఆ దిండెందుకు, నన్నే పట్టుకో అంటూ ఆమె తలని తన గుండెల మీదకి లాక్కున్నాడు ఏకే. వేద అతన్ని గాఢంగా కౌగిలించుకొని నిద్రపోయింది. నిరుపమని చూసిన ప్రతిసారి ఏకేకి వేద జ్ఞాపకాలు తలుపుకి వస్తూనే ఉన్నాయి. ఆమె డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ మారినా సరే రూపం మాత్రం చూడటానికి వేదాలానే ఉంది. ఈ ప్రపంచంలో అతని మనసుని సమ్మోహనపరిచిందంటే అది వేద మాత్రమే. కానీ నిరుపమ కూడా ఏకే మనసుని ఆకర్షింపచేస్తుంది. ఆమె రూపమే కాదు, ఆమె ఒంటి మీద నుండి వస్తున్న లావెండర్ పెర్ఫ్యూమ్ కూడా తను చూస్తున్నది వేదాన్ని అని అనిపించేలా చేస్తుంది. ఏకే మనసు కుదుటపడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆమెకి దగ్గరగా ఉన్న అతను మంచం మీద చేతులానించి లేవబోతుంటే నిద్రలో ఉన్న నిరుపమ చేతిలో ఉన్న దిండుని పక్కకి తోసి ఏకే చేతిని పట్టుకుని తనకి దగ్గరగా లాక్కుంది. ఏకే ఏం చేయలేకపోయాడు. ఆమె పక్కనే వాలిపోయాడు. అతని ఛాతి మీద తలని పెట్టి అతన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోయింది నిరుపమ. ఇది కరెక్ట్ టైం కాదు ఏకే, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఏకే మనసు వార్నింగ్ ఇస్తుంటే నెమ్మదిగా ఆమె తలని పక్కకి జరిపి కదలటానికి ప్రయత్నించాడు ఏకే. నిద్ర మత్తులోనే, ఆనంద్, ఎన్ని రోజులు నాకెందుకు కనిపించలేదు అని కలవరిస్తోందామె. ఆ మాట వినగానే ఏకేకి ఆమెని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాలి అనిపించలేదు. తన కోసం వేదానే ఈ రూపంలో మళ్ళీ తిరిగొచ్చింది. ఆమెను ఎలాగైనా నాతో తీసుకెళ్ళిపోవాలి అనుకున్నాడు ఏకే. ఆమె నుండి ఎంతో కష్టం మీద దూరంగా జరుగుతూ ఆమె నుండి విడిపడుతూ వంగుని మొహాన్ని దగ్గరగా చూశాడు. నెమ్మదిగా అతని చూపుని ఆమె చేతి మీదికి మారుస్తూ ఆమె ఉంగరం వేలు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఏకే, ఏం చేస్తున్నావు అని తన్ని తానే తిట్టుకొని ఆ మరు సెకండ్లో ఆమె నుండి దూరంగా వచ్చేశాడు ఏకే. ఆ తర్వాత ఆమె గది తలుపుని ఎవరో కొడుతున్న శబ్దం వినపడేసరికి నిద్ర లేచింది నిరుపమ. కళ్ళు నులుముకుంటూనే టైం చూసింది. రాత్రి 8 అవుతోంది. ఏంటిది, నేనెంతసేపు పడుకున్నానా అంటూ ఆమె గదిలోని చుట్టూ చూసింది. తన పక్కనే ఉన్న దిండుని చూస్తూ, ఎందుకిలా ఆనంద్ ఛాతి మీద పడుకున్నట్టు అనిపిస్తుంది?
అని అనుకుంటూ ఉండగానే తలుపు కొట్టిన శబ్దం వినపట్టంతో మంచం దిగి తలుపు తీసింది. ఎదురుగా ఎప్పట్లానే డిన్నర్ ప్లేట్ పట్టుకొని రిషిత్ జరా నిలబడున్నారు. ఈ మతిమరుపు, ఈ భ్రమలో బ్రతకడం ఎప్పుడు పోతుందో అని నుదురు రుద్దుకుంటూ చిన్నగా తనలో తానే అనుకొని, నాకు డిన్నర్ వద్దని చెప్పానుగా అంది నిరుపమ. అలా కాదు, చై ఇవ్వమని చెప్పారు. జరా ఆమెను చూస్తూ తినమని ఒప్పిస్తూ చెప్పింది. అంతసేపు జరిగింది కలలా ఊహించుకుంటున్న నిరుపమాకి చై అన్న పేరు వినగానే విసుగుతో పాటు కోపం కూడా వచ్చింది. అతను పంపిస్తే నేను తినాలా? తిరిగి తీసుకెళ్ళిపోండి. ఎప్పుడూ కోపంగా మాట్లాడని నిరుపమ ఆ రోజు కోపంగా మాట్లాడేసరికి జరా ఓ అడుగు భయంగా వెనక్కి వేసి, ఓకే ఓకే, మేం తీసుకెళ్ళిపోతాము అంటూ వెళ్ళిపోయారు రిషిద్ జరా. నిరుపమ తలుపులు కోపంగా దగ్గరికి వేసి విసురుగా వచ్చి మంచం మీద పడుకుంది. ఆనంద్ గురించి ఎక్కువగా ఆలోచించటం వల్లేనా ఇలా అనిపిస్తుంది? అతని స్పర్శని గతంలో అనుభవించినట్టు అనిపిస్తుంది. ఇదంతా నా ఊహ. ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్నానా? అందర్నీ మర్చిపోవటం ఒక రోగమైతే ఇలా ఊహించటం మరో రోగమా? ఈ విషయం బయటికి చెప్తే మళ్ళేం చేస్తారో. అతని గురించి ఆలోచించటం మానేయాలి. నాకు నేనుగా నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే మంచిది అని నిర్ణయం తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. అదే గదిలో కబోర్డ్స్ పక్కన దాక్కున్న ఏకే బయటికి వచ్చాడు. నీ ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి. ఏం ఆలోచిస్తున్నావో అర్థం చేసుకోగలను అంటూ ఆ గదిలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తీసి ఆమె మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు ఏకే. నేనొచ్చిన పని అయిపోయింది. ఇవి తిని రెస్ట్ తీసుకో. ఆమె బాత్రూం నుండి బయటికి వచ్చేలోపు తనలో తనే అనుకుంటూ గదిని దాటి బయటికి వెళ్ళిపోయాడు ఏకే. మొహాన్ని టవల్తో తుడుచుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుని పక్కనే ఉన్న టేబుల్ మీద యాపిల్స్ని చూసి, రోజు రోజుకి నా మతిమరుపు ఇంతగా పెరిగిపోతుందా? ఇక్కడ యాపిల్స్ ఉండే ఉంటాయి, నేనే చూసుకోలేదా? ఎవరిని చూసినట్టు గుర్తు రావట్లేదు, కానీ ఆనందని చూసినట్టు ఎందుకు అనిపిస్తుంది అని టేబుల్ మీద ఉన్న యాపిల్ని చేతిలోకి తీసుకొని తింటూ అనుకుంది నిరుపమ. అదే సమయానికి ప్యాలెస్లో ఉన్న గ్లాస్తో కట్టిన ఓ చిన్న గదిలో రిషిత్ ఉన్నాడు. అతని చేతులు ఎవరో తాడుతో కట్టేశారు. మనిషి కనిపించకుండా ఆ గదిలో ఓ గొంతు వినిపిస్తోంది. నీ చావు తెలివితేటలతో నన్ను ఫూల్ని చెయ్యాలనుకుంటున్నావా? వేద మిస్టరీకి జవాబు ఈ ప్యాలెస్లోనే ఉంది. అది ఎవ్వరికీ దొరకదు, ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ గొంతు వినపడిన కాసేపటికి ఎవరో వచ్చి రిషిత్ చెంప మీద బలంగా కొట్టారు. రెండో రోజు ఉదయం రిషిత్ని మా అమ్మ తన గదిలోకి పిలిచింది. రిషి, నీ ఉద్దేశమేంటి? నువ్వేం ఆలోచిస్తున్నావు? నీరుని కాపాడటం మన బాధ్యత. ఆమెని ఒంటరిగా బయటికి పంపకూడదు. నిన్నటి నుండి నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏదో చెయ్యాలనుకుంటున్నావు. ఏంటది? మా అమ్మ అడుగుతూ ఉంటే కేతన్ అప్పుడే లోపలికొచ్చాడు. చూడు కేతన్, రిషి ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలిసే ఉండొచ్చు. అదేంటో చెప్పటం మంచిది అని ఒత్తిడి చేసింది మా అమ్మ. నేనేం తప్పు చెయ్యట్లేదు మా అమ్మ. ఇదంతా నీరు మంచి కోసమే చేస్తున్నాను. ఆమె సంతోషంగా ఉండటం కోసం చేస్తున్నాను. మనం ఖచ్చితంగా ఈ రిస్క్ తీసుకోవాలి అంటూ ఆలోచిస్తూ అన్నాడు రిషిత్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.